రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి అంబర్పేట్లోని మున్సిపల్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్ కుమార్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. 3 షిఫ్ట్లకు సిబ్బందిని నియమించారు. ఒక్కో షిఫ్ట్లో 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 9 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీటీవీల ద్వారా పరిశీలిస్తోంది ఎన్నికల సంఘం. మొదటగా బ్యాలెట్ పత్రాలను 25 లేదా 50 కలిపి ఒక కట్టగా చేయనున్నారు. 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేకపోతే ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాలను ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారి. కౌంటింగ్ కి సంబంధించి అంబర్పేట్ మున్సిపల్ స్టేడియం నుంచి కార్తీక్ లైవ్ లో అందిస్తారు డీటెయిల్స్. కార్తీక్, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఎప్పటికి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది? రాధిక, గత ఆదివారం నిర్వహించిన రీపోలింగ్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఏదైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ సంబంధించిన ఈరోజు రిజల్ట్ ఉంది. ఈ రిజల్ట్ ఇక్కడ మన ఇప్పుడు మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. మనం ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉదయం మార్నింగ్ 8 o'clock మొత్తం కూడా దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమైంది. ఇది 2 దశల్లో ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మొదటి దశ మార్నింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలి. పోస్టల్ బ్యాలెట్కు ఓట్స్ ఏం రాకపోవడంతో డైరెక్ట్గా మెయిన్ ఓట్లను లెక్కించేందుకు అధికారులు మొత్తం కూడా సిద్ధం చేశారు. అయితే ఫస్ట్ మొదటగా ఏదైతే ఓటింగ్ సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా అంటే ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంటాయో అవన్నీ తెలియకుండా ఉండేందుకు మొత్తం కూడా డ్రమ్స్లో ఓటింగ్స్ మొత్తం కూడా డ్రమ్లో వేశారు. డ్రమ్లో నుంచి తీసి కట్టలుగా అంటే 50 ఓట్లకు కట్టలుగా కట్టి మొత్తం కూడా తర్వాత ఇవన్నీ కట్టలు కట్టిన తర్వాత లెక్కింపు మెయిన్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చెప్పొచ్చు. అంటే ఈ లెక్కింపు ప్రక్రియ మొత్తం కూడా సుమారు 2 గంటల వరకు ఈ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం 28 టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 28 కౌంటింగ్ టేబుల్స్లో సుమారు 4.5 రౌండ్స్లో ఈ లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. దీనికి మొత్తం కూడా అధికారులంతా కూడా 3 షిఫ్ట్లలో అధికారులందరినీ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది వరకు సూపర్వైజర్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే లెక్కింపు ఈ కట్టలు కట్టడం నుంచి మార్నింగ్ నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ వరకు టోటల్గా కూడా కట్టలు సూపర్వైజర్స్ మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. అలాగే 90 ఇంకా మిగతా వాళ్ళు కూడా 90 మంది కూడా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటారైతే మొత్తం సుమారు 19,624 ఓట్లు పోలయ్యాయి. ఏదైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇవన్నీ కూడా అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఈ మొత్తం బ్యాలెట్ ప్రకారంగా కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ మొత్తం కూడా రిజల్ట్స్ ట్రెండ్స్ వచ్చేయడానికి కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో మొదటి ప్రయారిటీ ఓట్లలో 50% పైన వస్తే వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ 50% లోపల 50% ఎవరికి కూడా రీచ్ కాకుంటే మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కింపు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కనుక ఓట్లలో 50% పైన వస్తే తొందరగానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ రిజల్ట్ కనుక లేట్ అయితే ఈవినింగ్ సాయంత్రము లేదా రాత్రి సెకండ్ ప్రయారిటీ లెక్కిస్తే సాయంత్రము లేదా రాత్రి అయ్యే అవకాశం అయితే మొత్తం ఉంది. సుమారుగా మొత్తం కూడా దీంట్లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సాయంత్రము లేదా నైట్ వరకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రత్యేకంగా దీంతో పాటుగా ప్రత్యేకంగా చెప్పుకుంటే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఇటు సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఇటు ఈసీ కూడా సీసీటీవీ కెమెరాల్లో కౌంటింగ్కి సంబంధించిన అన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. అటు బన్వర్లాల్ కానివ్వండి, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ కానివ్వండి, ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కనుక తొందరగా తేలితే భవితవ్యం తొందరగా వచ్చే అవకాశం ఉంది. అంటే రిజల్ట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ నుంచి నైట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ కార్తిక్.